శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన గ్రామ పంచాయతీల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ బోయినపల్లి మండల సిపిఎం పార్టీ డిమాండ్. గ్రామాలలో బెల్ట్ షాపుల నిర్వహణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్. బస్ల కోసం విద్యార్థుల ధర్నా. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 10 గేట్లు ఎత్తి 12 అడుగుల మేర దిగువకు నీటి విడుదల. హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్లో డ్రగ్స్ దందా. సుల్తానాబాద్ 30 పడకల ఆసుపత్రిని తనిఖీ చేసిన కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్వి కర్నల్. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీశైలంలోని కొబ్బరి చిప్పలు భద్రపరచు గదిలో భారీ అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడుతున్న మంటలు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఈవో పెద్దిరాజ్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. దేవస్థానం సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందికి ట్యాంకర్లతో మంటలను అదుపు చేశారు. మంటలను చూసిన చుట్టుపక్కల వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈవో పెద్దిరాజ్ మంటలను అదుపు చేయించారు. చెప్పినామన్నా మన పెట్టదని కొబ్బరి చెప్పండి సప్లై ఆపడానికి ఎల్టీడీ ఆపడానికి పోయింది. అది 6 ఆఫ్ చేయించిన టోల్గానే ఆపమని చెప్పారు. నేను పైప్ పెట్టాడు. ఈ పైప్ పెట్టాడు. సామాన్ వెళ్ళిండా సార్? దాని చుట్టూ కదా అడిపోయినాడు కదా. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణపై సీరియస్ అయిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు బెల్ట్ షాపుల నిర్వహణపై ఆరా తీశారు. బెల్ట్ షాపులు మూసివేయాలని మహిళలు చెప్పడంతో స్థానిక నాయకులు పోలీసులపై సీరియస్ అయినారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు మూసివేస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు. బెల్ట్ షాపులు మూసివేయకుండా ఏవో ఒక నాయకులు నాకు ఫోన్ చేయొద్దు, నా దగ్గరికి రావద్దని అన్నారు. అందరికి పండగ లాంటి ప్రోగ్రామ్ సబ్ స్టేషన్ ఇక్కడికి కూడా తాగి రావాల్సిన అవసరం ఏంది? చాలా మంది తాగి వచ్చి మాట్లాడుతున్నారు నాతో. ఒక మర్యాద పద్ధతి గౌరవం ఏమైనా ఉందా? సిగ్గుతో తాగించుకోవాలి. పొద్దునాక తాగడానికి బుద్ధి ఉండాలి. భార్య పిల్లలు సోయి ఉండాలి. ఉదయం లేచి తాగడానికి. బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పినా ఎవరు బంద్ చేయాలి? మీ ఊరోళ్ళందరూ బంద్ చేయాలి. అట్లా కాదు, మీ గ్రామస్తులు కమిటీ వేయలే. శ్రీనివాస్ రెడ్డి, మన రవీంద్ర రెడ్డి రేపు ఉదయం వచ్చి ముష్టిపల్లిలో ఎన్ని బూతులున్నాయి? 5 మహిళలు, 5 ఇంపార్టెంట్ పర్సన్స్ తోటి 2 కమిటీలు. అంటే ఒక బూత్లో 5
పురుషులు 5 లేడీస్, రెండో బూత్లో 5 పురుషులు, 20 మందితోటి కమిటీ వేయాలి. ఒక్క బెల్ట్ షాప్ ఉండొద్దు. మళ్ళీ మీకు డెవలప్మెంట్ కావాలని నా దగ్గరికి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరన్నా మీ ఊరు నుంచి నాతో మాట్లాడాలంటే ఫస్ట్ మీ ఊర్లో బెల్ట్ షాప్ బంద్ చేయాలి. మీరు తాగి నాతో మాట్లాడుతుంటే నేను బెల్ట్ షాప్ మీకు డెవలప్మెంట్ చేయాలన్నా? ఈ పద్ధతేనా, మర్యాదనేనా? అపోజిట్లు అట్లే మాట్లాడినా ఉదయం 5 గంటలకు 6 గంటలకు ఉదయం 5 సార్ అపోజిట్లు అట్లే మాట్లాడు, అధికారంగా అట్లే మాట్లాడు. ఏది లేదు సార్. అవుతారు అర్థమైతలేదు చెప్తే. నేను 8 నెలల నుంచి చెప్తున్నా మీ అందరికి కూడా, ప్రతి ఒక్కరు చెప్తున్నా 8 నెలల నుంచి, ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా. ఉదయం చేసి సీఏ గారు మీరు పొద్దున క్యాంప్ వేయండి. కొన్ని అయినాయి సార్, కొన్ని షాపులు అయినాయి కానీ కొన్ని మళ్ళీ కొన్ని షాపులు అయితే అంజే మళ్ళీ సార్ నువ్వు నాకు ఫోన్ చేస్తే నీ ఫోన్ ఎత్తా నేను. అప్పుడు 4 శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ఫ్లో 3,21,097, అవుట్ఫ్లో 3,72,053 సెక్కుల. పూర్తి స్థాయి నీటి మట్టం కర్నూలు రూరల్ మండలం పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ అమలు కావాల్సిందేనని కర్నూలు రూరల్ మండలం ఎంఆర్ఓ మేరకు కర్నూలు రూరల్ మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ మండల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ కూడా ఇన్ టైం అవన్నీ కూడా రీచ్ అయ్యేటట్టుగా, ఎటువంటి అబ్స్టికల్స్ లేకుండా చేరేటట్టుగా నా వంతుగా నేను అన్ని తదుపరి చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో ఎవరికైనా బెనిఫిషరీకి ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే వారు నేరుగా ఈ కార్యాలయాన్ని నన్ను సంప్రదించిన కదా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో వాటిని చూసుకొని వారికి దాన్ని ఎఫెక్టివ్గా ఇన్ టైం వాళ్ళకు రీచ్ అయ్యేటట్లుగా నేను అన్ని స్టెప్స్ తీసుకుంటానని తెలియజేస్తున్నాను. జీసింగవరం గ్రామం నుండి టీడీపీ తరపున గ్రామ సమస్యలు, కాలువలు కానీ డ్రైనేజీలు కానీ ఏదన్నా ఉన్న సమస్యల గురించి ఎంఆర్ఓ వారిని కలవడం జరిగింది. నూతన ఎంపికైన ఎంఆర్ఓ వారిని కలవడం జరిగింది. ఆయన కూడా సరే ఏ పనులు ఉన్నా కూడా దానికి నేను పరిశీలించి చేయడానికి కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అవును అంటే మేము మొత్తం మంది చెప్పినాం కదా. ఆ రోజు ఏడికైనా పోయి నేను కొంతమంది కలుస్తాను. ఆ రోజు భయపడి చేయడం కాదన్నా, ఆ రోజు సీరియస్గా ఏడికైనా పోయి నేను కొంతమంది కలుస్తాను. ఆ రోజు భయపడి చేయడం కాదన్నా, ఆ రోజు సీరియస్గా ఉందని నాకు ఎంత ఉంటే నాకు చాకు ఎంత అంత ఎక్కాను అంత కూడా నాకు చేస్తున్నాను.
సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. మంగళవారం హన్మకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఏకాశీల పార్కులోని జయశంకర్ సార్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాక్కడే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ గురించి అనేక నివేదికలు వెలువడించిన వ్యక్తి అని, తెలంగాణలో జరిగిన ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యల మీద, తెలంగాణ వెనుకబాటుతనం, తెలంగాణ నీటి వనరులపై, నియామకాల మీద, నిధుల మీద విస్తృతంగా పరిశోధనలు చేసి తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు. వారు వరంగల్లో రిజిస్టర్ గా పనిచేసిన వైస్ ఛాన్సలర్ గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత పూర్తి స్థాయి ఉద్యమంలోకి అంకితమైన వ్యక్తి అని అన్నారు. వర్షం పడుతుంది ఏంటి నువ్వు డ్రైవర్ తమ్మి ప్రభుత్వం తరఫున మనం నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ గురించి అనేక రిపోర్ట్స్ను వెలువరించిన వ్యక్తి. అంతేకాకుండా తెలంగాణలో ఏం జరుగుతున్నది అనే అంశం మీద, తెలంగాణలో జరిగే ఆకలి చావుల మీద, రైతుల ఆత్మహత్యల మీద, తెలంగాణ వెనుకబాటుతనం మీద, తెలంగాణ నీటి అంశం మీద, నిధుల మీద, నియామకాల మీద విస్తృతంగా తన పరిశోధనతో సమాజాన్ని చైతన్యం చేసిన వ్యక్తి డాక్టర్ జయశంకర్ గారు. మరి వారు వరంగల్లో పనిచేసిన, సిఫెల్లో రిజిస్ట్రార్గా పనిచేసిన, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్గా పనిచేసిన, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన, రిటైర్మెంట్ తర్వాత పూర్తి స్థాయి ఉద్యమానికి అంకితమై పనిచేసిన విషయాలు మనందరికీ తెలుసు. వరంగల్లో ఉన్న వాళ్ళందరూ వారు తెలంగాణ శ్రీకృష్ణ కమిషన్ ముందట కూడా తన వాదాన్ని వినిపించడంతో పాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందట కూడా మరి ఆ రోజు వెళ్ళి తన వాదాన్ని వినిపించి రావడం జరిగింది. ఆ రోజు మేము అందరం రిక్వెస్ట్ చేసినాం. ఆయనే ఏ రోజు కూడా పార్టీలకు అనుబంధంగా చూడలేదు. తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మా శాసనసభ ప్రాంగణంలో జయశంకర్ గారి జయంతి ఉత్సవాలు కూడా జరుపుకున్న నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఆలోచనలు కింది స్థాయి దాకా తీసుకువెళ్ళి తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళని ఈ సందర్భంగా జయశంకర్ గారి 90th జయంతి సందర్భంగా మనము ఇక్కడ అధికారికంగా ఈరోజు జయశంకర్కి మెమరీలో క్రియేట్ చేసుకున్న పార్కులు ఈ స్టాచ్యూకి మనం గార్లెండింగ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈసారి మనము అధికారికంగా ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాము. అలానే కలెక్టరేట్ కూడా మనం ఫోటో గార్లెండింగ్ అండ్ చిన్న ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రోగ్రామ్కి చేసిన ప్రతి ధన్యవాదాలు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కడాపిడి వికాస్ మరమ్మతును అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకొని అర్జీలను సమర్పించారు. ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అర్జీలు అన్నింటిపై విచారణ జరిపి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కడాపిడి వికాస్ మరమ్మత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం, నియోజకవర్గంలోని అధికారులు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండలోని రోహిణి హాస్పిటల్ మెడికల్ షాప్ లో ఎక్స్పైర్డ్ మెడిసిన్ ను విక్రయిస్తుండటంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న డ్రగ్ కంట్రోల్ బోర్డు అథారిటీ సభ్యులు మరియు వనరులు కన్స్యూమర్ యాక్ట్ ప్రతినిధులు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్ యాజమాన్యం చిన్నపిల్లలకు, రోగులకు కాలం చెల్లిన మెడిసిన్స్ అమ్ముతున్నారు. కాలం చెల్లిన మెడిసిన్స్ ను అమ్మి సొమ్ము చేసుకుంటున్న హాస్పిటల్ యాజమాన్యం
పేద మధ్యతరగతి రోగులను టార్గెట్ చేస్తూ అమ్ముతున్నట్లు కంప్లైంట్ రావడంతో ఆకస్మికంగా తనిఖీ చేసిన డ్రగ్ కంట్రోల్ బోర్డు అథారిటీ కన్స్యూమర్ యాక్ట్ ప్రతినిధులు కాలం చెల్లిన మందులు అమ్మినట్లు నిర్ధారణ కావడంతో డిస్ట్రిక్ట్ డ్రగ్ కంట్రోలర్ కు ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు అక్కడి నుంచి తీసారు ఇది ఇందాక తీసిన బాటిల్ అక్కడి నుంచి తీసారు. చాలా ప్రజలకు సంపత్ సంపత్ గివ్ మీ పర్మిషన్ మేడం, చెక్ చేసుకోవచ్చా? ఇవ్వని చెప్పు టైం అని చెప్పాలి, చెప్తాను. పులిసి కంప్లైంట్ ఇవ్వను. చూడకుండా మిస్మ్యాచ్ చేయొచ్చు. అన్ని మీరు బ్యాచ్ చెక్ చేస్తారంటే అపోహాలు తక్కువ మాత్రమే ఎక్కువ జరగదు. మిమ్మల్ని నేను ప్లాన్ చేసి పెట్టి కావాలని చెప్పి మనం చేసిన డిఫెక్ట్ కేసు చేశారు అనుకున్నా మీద అప్పుడు నేను ఎక్కడ పోవాలి? అండర్స్టాండ్ మై సైడ్ ఉంటాం సార్. ఫర్ వాట్? ఫోటో పెట్టండి. కాకినాడ కార్పొరేషన్ లో 6 గ్రామాల విలీనంపై సముచిత నిర్ణయం తీసుకుంటామని కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం వెంకటేశ్వరరావు సిపిఎం ప్రతినిధి బృందానికి ఎమ్మెల్యే నానాజీ హామీ ఇచ్చారు. పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ ప్రతినిధి బృందం నానాజీని కలిసి 16 డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు మండల కమిటీ కన్వీనర్ తిరుమల శెట్టి నాగేశ్వర ఒక ప్రకటన విడుదల చేశారు. కాకినాడ రూరల్ లో 6 గ్రామ పంచాయతీలకు గత 30 సంవత్సరాలుగా ఎన్నికలు లేకుండా ప్రజాపాలనకు దూరంగా ఉండడం రాజ్యాంగ విరుద్ధమని, దీంతో అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలు అనేక సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నారని, గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఈ గ్రామాలను కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేస్తూ గెజిటేటర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, దానికి అనుగుణంగా విలీనం చేయాలని విజ్ఞప్తి చేశామని నాగేశ్వరరావు తెలిపారు. విలీనం చేయాలని చెప్పి అడిగాము. దానికి ఆయన కూడా స్పందించారు. మనమందరం కలిసే పోరాడాము దానికోసం. ఖచ్చితంగా దానికోసం నేను ప్రయత్నం చేస్తాను. మీరు దానికి కావాల్సినటువంటి ఇంకా కొన్ని వివరాలు అడిగారు. అది కూడా తొందరలో ఆ వివరాలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంద్రపాలెం కాలువగట్టు మీద ఎవరైతే ఉన్నారో, పాకలేసుకొని నివసిస్తున్నారో అవన్నీ కూడా ఖాళీ చేయమని చెప్పి అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. అయితే దాని మీద కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. తప్పకుండా వాళ్ళకి స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాము. అయితే దగ్గరలో ఎక్కడ దొరుకుతుంది అనేది చూస్తున్నామని చెప్పి అని అన్నారు. కాబట్టి ఆ విధంగా ఆ పాకల్ని తొలగించే ఇది కూడా పోస్ట్పోన్ అవుతుంది. కొంతకాలం పాటు అది నిలబడుతుంది. కాబట్టి ఆ యొక్క నివాసం చేసేవాళ్ళు కూడా కంగారు పడాల్సిన పని లేదు. ఈ విధమైనటువంటి 16 డిమాండ్స్లో ఒక 2-3 డిమాండ్స్ వివరంగా వివరించాము. వాటికి సానుకూలంగా స్పందించారు. మిగిలినవి కూడా చూసి వాటి మీద వివరణ సానుకూలత వ్యక్తం చేస్తా అన్నారు. కాబట్టి ఈరోజు కలిసిన వాళ్ళలో ముఖ్యంగా అక్కడ పాకల్లో నివసించేటువంటి మహిళలు, అట్లాగే ఇంద్రపాలెం నాయకత్వం, చీడిగ నాయకత్వం, అట్లాగే రమణయ్యపేట నాయకత్వం అంతా కూడా మొత్తం రూరల్ టీం అంతా కూడా రూరల్కి సంబంధించి ఇక్కడ దూరంగి నుంచి అజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. అందరం కలిసి వివరించిన విషయాల్ని ఆయన
సానుకూలంగా విన్నారు. తప్పకుండా వాటికి పరిష్కార మార్గం చూద్దామని అన్నారు. మళ్ళీ తర్వాత మిగిలిన విషయాలతో కూడా ఆయనకి ఇంకో వినతిపత్రం ఇవ్వటం, మళ్ళీ ఇంకోసారి బృందం కలవటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈరోజు సిపిఎం పార్టీ ఈ విధమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి సేవ చేయాలని చెప్పి, ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం జరిగింది. మెదక్ హవేలీ గన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామానికి బస్సులు రాకపోవడంతో సరైన సమయానికి పాఠశాలలకు వెళ్లడం లేదని విద్యార్థులు రోడ్డెక్కారు. తాము చదువుకోవడానికి వెంటనే బస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరారు. సమయానికి బస్సులు నడపాలి తిరుపతి వాడి ఈ రూట్లలో బస్సులు నడపాలి సమయపాలన బస్సులు పాటించాలి 7 గంటలకు 7 గంటలకు బస్సు సమయానికి బస్సులు నడపాలి తిరుపతి వాడి ఈ రూట్లలో బస్సులు నడపాలి సమయపాలన బస్సులు పాటించాలి హైంద్రీనివా కాల్వకు ఆదివారం రాత్రి వెల్దుర్తి మండలం మల్లపల్లి దగ్గర గండి పడడంతో పాటు 3 మండలాలకు సంబంధించిన దాదాపు 250 ఎకరాల భూమి కోతకు గురై భారీ నష్టం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాధాకృష్ణ, రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు గురుశేఖర్, నగేష్ గౌడ్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం గండిపడిన హెచ్ఎన్ఎస్ కాల్వను, కోతకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండిపడిన ప్రాంతంలో 3 మండలాలకు సంబంధించిన రైతులు ఉన్నారని వారు తెలిపారు. ఆదివారం రాత్రి గండి పడితే మంగళవారం వరకు అధికారులు మేల్కోకపోవడం బాధ్యతారహితమని వారు విమర్శించారు. 25 సంవత్సరాల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక ప్రజలు, కార్యకర్తల నాయకులతో నా అనుబంధం. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. పిఠాపురం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేయడం నా వంతు కృషి చేశాను. పార్టీ కోసం కృషి చేయడం తప్ప వెన్నుపోటు రాజకీయం నాకు తెలియదు. నేను రాజీనామా చేసిన పిఠాపురం ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు సమానత్వం చేసి వారిచే అభిప్రాయం వరకు త్వరలో నా అభిప్రాయం తెలియజేస్తాను. పిఠాపురం అభివృద్ధి వైపే ఉంటాను. అందరికీ అందుబాటులో పిఠాపురంలో ఉంటాను. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు మీ అందరినీ ఈ ప్రెస్ మీట్కి పిలిచిన కారణం, ఓ 40 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో మమేకమయ్యి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం, అలాగే మా నాయకులు, క్యాడరు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం అవుతుంది. నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీలోకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నుపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు.
గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసినా మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడరు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలోనే నేను చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా క్యాడర్ కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు నేను ఒక్కనే రాజీనామా చేస్తున్నాను. త్వరలో వారందరూ అభీష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పేసి తెలియజేస్తాం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.